ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈజిప్ట్లోని పిరమిడ్ల కింద ఒక పెద్ద సీక్రెట్ సిటీ దాగుందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఏంటి నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజమని వాళ్ళు చెప్తున్నారు. పిరమిడ్ల కింద ఒక పెద్ద సిటీ ఉందంట. ఇంతకీ అది ఎలా కనుక్కున్నారనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. అసలు విషయం ఏంటంటే, ఈజిప్ట్లో ఉన్న గీజా పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో భూమి కింద సుమారుగా చాలా పెద్ద నగరం అయితే దాగుందంట. ఆ నగరంలో చాలా వరకు పెద్ద పెద్ద గదులు, అలాగే స్పైరల్ మెట్లు, ఇంకా కొన్ని దారులు కూడా ఉన్నాయని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇది నమ్మడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా కూడా సైంటిస్టులు అయితే మాత్రం ఇది నిజమై ఉండొచ్చు అని చెప్పి వాళ్ళైతే బల్ల కొద్దీ చెప్పినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఇది ఈజిప్ట్లో ఉన్న కేఫ్రా పిరమిడ్ అనే ఒక పిరమిడ్ కింద అయితే ఈ నగరం దాగుందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. భూమి లోపల సుమారుగా 6500 అడుగుల లోతులో ఒక నగరం ఉంది అంటే మాత్రం ఎవరికైనా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. సో అలానే కొంతమంది సైంటిస్టులు కూడా దీన్ని అఫోర్స్ చేస్తున్నారు. సో ఇలాంటి నగరాలు అయితే ఏం లేవు, వాళ్ళకి ఏం తెలియట్లేదని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. బట్ ఈ నగరం ఉందని చెప్పి సైంటిస్టులు ఎలా కనిపెట్టారనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక స్పెషల్ రేడార్ని అయితే యూజ్ చేశారు. దీన్ని శాటిలైట్ ద్వారా భూమిలోకి సిగ్నల్స్ పంపితే కింద ఏదైనా ఉంటే అది తిరిగి సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్స్తో వీళ్ళకి కింద ఏదో స్ట్రక్చర్స్ ఉన్నాయని తెలిసిందంట. ఇటలీ మరియు స్కాట్లాండ్ నుంచి వచ్చిన సైంటిస్టులు ఈ టెక్నిక్ యూజ్ చేసి ఇక్కడ ఒక నగరం ఉందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ విషయాన్ని అందరూ నమ్మట్లేదు. కొంతమంది ఈజిప్ట్ ఎక్స్పర్ట్స్ ఇదంతా అబద్ధం, ఇలాంటిది నిజం కాదని అంటున్నారు. ఒక పెద్ద సైంటిస్ట్ డాక్టర్ జెహీ అవాస్ అయితే ఇదొక ఫేక్ న్యూస్, రేడార్తో ఇంత లోతు చూడలేమని కొట్టిపారేశారు. కానీ ఈ సిటీని కనుగొన్న టీం వాళ్ళు ఏమంటున్నారంటే మాది కరెక్ట్ డేటా, ఇది నిజం అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగానే వాదిస్తున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఎవరు క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నారు. సరే ఓకే, సైంటిస్టులు చెప్పినట్టు ఆ ప్రాంతం కింద అయితే ఒక పెద్ద నగరం ఉందని అనుకుందాం. అయితే ఆ నగరం ఏమై ఉండొచ్చు? సో ఇంతవరకు చరిత్రలో కూడా ఇలాంటి నగరం గురించి ఎక్కడ ప్రస్తావించినట్టు కూడా లేదు, ఎవరు మాట్లాడుకున్నట్టు కూడా లేదు. మరి ఇప్పుడు ఆ నగరం ఏమై ఉంటుందని కూడా పెద్ద క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ ఉండేది, దాన్ని హాల్ ఆఫ్ రికార్డ్స్ అని కూడా పిలిచేవాళ్ళు, అలాంటిది ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. ఈ లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు అయితే దాగున్నాయి, చాలా వరకు నాలెడ్జ్ కానీ చాలా సీక్రెట్స్ అయితే ఈ లైబ్రరీలో ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలు అంటే సుమారుగా 38,000 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక సివిలైజేషన్ ఉండేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. బట్ ఇది నిజమా అబద్ధం అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలా వరకు సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పేది పిరమిడ్స్ కింద ఏమీ లేదు, వాళ్ళు మరి ఏం చూసి అలా చెప్తున్నారని చెప్పి కొంతమంది సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో మరికొందరు అయితే మాత్రం ఇది కరెక్ట్, పిరమిడ్స్ కింద చాలా సీక్రెట్స్ అయితే దాగున్నాయని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. సో మన పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా పిరమిడ్స్ కింద పెద్ద నగరం ఉందా లేదనే విషయం పక్కన పెట్టేస్తే మాత్రం కొన్ని సీక్రెట్స్ అయితే దాగున్నాయి. ఆ విషయాలు అయితే మనకైతే కరెక్ట్గా తెలియదని నాకైతే అనిపిస్తుంది. ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీ బట్టి ఆ సీక్రెట్స్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా బయటపడతాయని నేను అనుకుంటున్నాను. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.